విన్నర్స్ వినండి. చాలామంది మైండ్లో ఫైట్ చేస్తుంటారు, కానీ ఈ ఫైట్ బయటికి ఎవరికీ కనిపించదు. అది ప్రతి ఒక్క థాట్లో కావచ్చు, వారి డౌట్లో కావచ్చు, లేదంటే వీక్ మూమెంట్లో ఎప్పుడైనా కావచ్చు. ఈ వీడియో ఒక వార్ గురించి కాదు. ఈ వీడియో మన లోపల జరిగే వార్ గురించి, మీ లోపల జరిగే వార్ గురించి, మన ఇన్నర్ వార్ గురించి. అందుకే ఇప్పుడు మనం మైండ్ వెసెస్ సెల్ఫ్ థర్డ్ స్టెప్కి వచ్చాం. అదే రీవైరింగ్ ఆఫ్ యువర్ మైండ్. మైండ్ని రివైర్ చేయడం అంటే ఓల్డ్ థాట్స్ని ఎరేజ్ చేయడం కాదు, న్యూ థాట్స్కి స్పేస్ ఇవ్వడం. మహేష్ బాబు నేనొకడినేలో ఫేస్ చేసిన కన్ఫ్యూజన్ అది బయట వాళ్ళతో కాదు, తనలో ఉండే బిలీఫ్స్తో. మన లైఫ్లో కూడా చాలా బిలీఫ్స్ ఉన్నాయి. నాకు రాదు, నేను వేస్ట్, ఇవి ట్రూత్ లాగా ఫీల్ అవుతుంటాం, కానీ అవి మైండ్లో క్రియేట్ అయ్యే ఇల్యూజినేషన్స్. సో రీవైరింగ్ అంటే దోస్ ఇల్యూజినేషన్స్ని బ్రేక్ చేయడం. థాట్ని పర్మనెంట్గా చేంజ్ చేయాలి అంటే వన్ టైం మోటివేషన్ సరిపోదు, మనకు డైలీ ప్యాటర్న్ కావాలి. లైక్ నేనొకడిలో క్యారెక్టర్ స్లోగా కనెక్ట్ చేసిన పీసెస్ లాగా మనం కూడా మన హ్యాబిట్స్ని స్లోగా కనెక్ట్ చేయాలి. మార్నింగ్ పాజిటివ్ టాక్, రైటింగ్ యువర్ విన్స్, మైండ్ కామ్ చేయడం, ఈ 3 హ్యాబిట్స్తో న్యూ పాత్ని క్రియేట్ చేయాలి. దట్ ఈజ్ రీవైరింగ్. సక్సెస్ మైండ్ సెట్ బిల్డ్స్ ఆన్ కన్సిస్టెన్సీ, నాట్ ఇంటెన్సిటీ. ఒకరోజు సూపర్గా ఇన్స్పైర్ అయిన మనిషి నెక్స్ట్ డే ఏం చేయకపోవడం అంటే రీవైరింగ్ ఫెయిల్ అయిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోర్సింగ్ మోటివేషన్, ఒక మంచి సిస్టమ్ని బిల్డ్ చేయాలి. ఆ సినిమాలో మహేష్ బాబు తనకై తను ఎలా రియలైజ్ అవుతాడో మనం కూడా మన హ్యాబిట్స్ని ట్రూత్తో రియలైజ్ చేయాలి. విన్నర్స్ వినండి. స్టార్ట్ చేయడం అంటే గ్రాండ్ ప్లాన్స్తో కాదు, సింపుల్ రొటీన్స్తో. మార్నింగ్ లేచి మిర్రర్ ముందు నిల్చుకొని నేను కామ్గా రెస్పాండ్ చేస్తాను, నేను కామ్గా రెస్పాండ్ అవుతాను. వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు నేను క్యాపబుల్, ఐ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. నైట్ జర్నలింగ్ చేసేటప్పుడు, లేదంటే మనం ఏదైనా రాసేటప్పుడు ఈ రోజులో ఏం నేర్చుకున్నాం అనేది మాత్రం తప్పకుండా రాయండి. ఇలా చాలా సింపుల్గా ఈ స్మాల్ యాక్షన్స్తో ఓల్డ్ ప్రోగ్రామ్ని రీప్లేస్ చేయొచ్చు. ఓల్డ్ థాట్స్ ఎలా వస్తాయి? మన డైలీ ఎక్స్పీరియన్స్లో అవి ట్రిగర్ అవుతూనే ఉంటాయి. ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ, ఎవరైనా కామెంట్ చేసినప్పుడు కానీ, మనం దేనికైనా డిలే చేసినప్పుడు కానీ మన మైండ్ చెప్తుంది, నేను చెప్పాను కదా ఇది నీ వల్ల కాదు అని. అలాంటి మూమెంట్లో మనం దానికి ఏం సమాధానం చెప్పాలి అంటే, ఐఎమ్ లర్నింగ్, ఐఎమ్ బిల్డింగ్ మై సెల్ఫ్. ఇలా చెప్పడంతో మన ఓల్డ్ రైటింగ్స్, ఓల్డ్ వైరింగ్ని ఛాలెంజ్ చేస్తున్నాం. న్యూ బిలీఫ్స్కి రూమ్ ఇవ్వడం అంటే, స్పేస్ ఇవ్వడం అంటే నెగిటివ్ లూప్స్ని రికగ్నైజ్ చేయడమే. నేనొకడిన మూవీలో మహేష్ బాబు క్యారెక్టర్ ట్రూత్ని యాక్సెప్ట్ చేసిన మూమెంట్లో అది అతన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అలాగే మన లైఫ్లో కూడా మనం మైండ్ సెట్ని చేంజ్ చేస్తే ఐడెంటిటీ కూడా చేంజ్ అవుతుంది. నువ్వు పాస్ట్లో మిస్టేక్ చేసినచ్చు, నీ మైండ్ నెగిటివ్ వాయిస్ చెప్పిండొచ్చు, కానీ నువ్వు స్ట్రాంగ్గా చెప్పాలి, ఐఎమ్ బిల్డింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ ట్రయింగ్ టు బీ బెటర్ మై సెల్ఫ్. నేను కొత్తగా మారే ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి నేను చేసిన మిస్టేక్స్ని నేను రెక్టిఫై చేస్తాను. దాన్నే ఐడెంటిటీ షిఫ్టింగ్ అంటారు. నెక్స్ట్, ఈరోజు ఒక ఛాలెంజ్ కామెంట్లో టైప్ చేయండి, నేను నా మైండ్ని పాజిటివ్గా రివైర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ 7 days మిర్రర్ టాక్, జర్నల్ రైటింగ్, కామ్ బ్రీతింగ్, ఈ 3 హ్యాబిట్స్లో లైఫ్ని రివైరింగ్ స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ చేస్తే ద డే ఈజ్ యువర్స్. ఈరోజు మీదవుతుంది, ఈరోజు మీదే. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో ఐడెంటిటీ షిఫ్టింగ్ ఫార్ములా గురించి డిస్కస్ చేద్దాం. మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.